హే గైస్ ఈ మధ్యన ఇలాంటి బాక్స్ స్క్రంచెస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. వీటిని కరెక్ట్ సైజులో ఎట్లా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఇంట్లో స్టిచ్ చేసుకొని బయట కూడా సేల్ చేసుకోవచ్చు. 20 రూపీస్ టు 50 రూపీస్ వరకు మీ ఫినిషింగ్ని బట్టి మీరు ప్రైస్ మెన్షన్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. ఇప్పుడు ఎట్లా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ చేస్తున్నా. మనకు కట్ చేసి ఇస్తారు కదా, ఆ సైడ్ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది. మనకు కట్ చేసి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా క్రాసెస్ వస్తాయి కాబట్టి ఇట్లా ఎల్ స్కేల్ కానీ నార్మల్ స్కేల్ కానీ పెట్టేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ స్క్రంచీ ఏ టైప్లో చేసుకోవాలనుకుంటున్నారు అంటే లార్జా, మీడియమా, స్కిన్నీ టైపా అట్లా చూసుకోండి. నేను ఇక్కడ మీడియం అంటే రెగ్యులర్గా మనం వాడతాం కదా ఆ స్క్రంచీని రెడీ చేస్తున్నా. దానికోసం 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్లా లైన్స్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మీకు క్రాసెస్ ఏం లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే, ఇట్లా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే కింద మనం ఎక్స్ట్రా క్రాస్ తీసుకుంటాం కదా, దాన్ని నీట్గా కట్ చేసేసుకోండి. అండ్ తర్వాత పైన కూడా కట్ చేసుకోవడమే. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. ఆన్లైన్లో ఒక 2-3 స్క్రంచెస్కి 100 to 150 వరకు ఛార్జ్ చేస్తుళ్ళు. సో అంత మనీ పెట్టకుండా మనం ఇంట్లోనే నీట్గా రెడీ చేసుకోవచ్చు. మనకు ఒక సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటే సరిపోతుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకు తక్కువలోనే దొరుకుతుంది. 50 రూపీస్ పర్ మీటర్ అట్లా ఉంటుంది. ఎలాస్టిక్ కూడా చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది మీటరు. మీరు తెచ్చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకొని బయట కూడా సేల్ చేసుకోవచ్చు. మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు ఇదైతే బెస్ట్ చాయిస్. ఇట్లా స్క్రంచీస్ అనే కాకుండా బౌస్ ఇంకా చాలా ఉంటాయి కదా ఇందులో వెరైటీస్, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తా. తప్పకుండా ట్రై చేయండి. అంతే, మనకు కటింగ్ అయితే అయిపోయినట్టే. అంతే, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. స్టిచ్చింగ్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ పైన ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు జస్ట్ మిషన్ దొక్కడం వస్తే చాలు సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూడండి. 2 సైడ్స్ ఉంటాయి కదా, దాన్ని ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి. రైట్ సైడ్ ఒకే వైపుకు ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి. సాటిన్ ఫ్యాబ్రిక్లో మనకు రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఈజీగా తెలుస్తుంది. షైన్ వచ్చేదేమో రైట్ సైడ్, నార్మల్దేమో రాంగ్ సైడ్. ఇట్లా పెట్టేసుకొని పక్కనే ఒక స్టిచ్ పడేటట్టు చూసుకొని 1/2 ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టిచ్ని ఓపెన్ చేసేసుకోవాలి. మీరు కావాలి అంటే ఐరన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా ఒకసారి నెయిల్తోని ప్రెస్ చేసినా మీకు నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇట్లా మీరు 2 జాయిన్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఏమైనా ఎక్కువ వస్తే నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ ఉంది కదా, దాన్ని కింది సైడ్ ఉండేటట్టు పెట్టుకోండి. అంతే, ఇట్లా నీట్గా పెట్టేసుకున్న తర్వాత పైన ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకోండి. మీరు ఎంత చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంత ఈజీగా ఉంటుంది. ఇట్లా ఒకసారి డబల్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించినట్టు నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసిన 2 కచెస్ సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఇట్లా 2 పర్ఫెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకుంటే మీకు లుక్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇట్లా 2 ఒకే దగ్గర పెట్టేసుకొని నీట్గా ఒక రఫ్ ఇచ్చేసుకోండి. ఫస్ట్ అయితే ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం లోపల వైపుకు ఫోల్డింగ్ చేసుకున్నాం కదా క్లాత్, దానిపైన స్టిచ్ పడకూడదు. ఇట్లా క్లాత్ని కొంచెం ఫోల్డింగ్ అనేది లోపలికి జరుపుకుంటూ మీరు నీట్గా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని స్టిచ్ చేసుకుంటూ రండి. చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో. ఇట్లా కొంచెం లాగుకుంటూ స్టిచ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. అంతే, మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ అనేది మీరు ఫస్ట్ ఎంతైతే స్టిచ్ చేసుకున్నారో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేసుకోండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేయండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అయిపోద్ది, ఈజీగా ఉంటుంది. మీ దగ్గర మిషన్ లేకపోయినా నార్మల్ నీడిల్తో అయినా దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో నార్మల్ నీడిల్తో కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో స్క్రంచీ మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి.
ఇక్కడ మనం స్టార్టింగ్లో స్టిచ్ చేసుకుంటాం కదా, అక్కడ నుంచి మీ 2 ఫింగర్స్ని పెట్టేసుకొని అక్కడి వరకు స్టిచ్ చేసుకొని ఒక రఫ్ ఇచ్చేసుకోండి. అంతే. ఇప్పుడు మనకు 1 ఇంచ్ వరకు ఓపెన్ ఉంటుందిగా, ఇందులో నుంచి మనం ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవడమే. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకున్న సైడ్ ఉంటుందిగా, అదైతే ఫస్ట్ రివర్స్ చేసుకోండి. ఇట్లా మీరు కొంచెం పట్టుకొని లాగితే మీకు ఈజీగా అయిపోద్ది, నీట్గా మొత్తం కూడా రివర్స్ అయిపోద్ది. చూడండి ఎంత లెంతీగా వచ్చిందో. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీరు స్క్రంచీ వేసుకున్నప్పుడు కూడా చూడండి ఇక్కడ 4 ఫోల్డింగ్స్ చేసుకున్నా మనకి ఇంత లెంత్లో వచ్చింది. ఈ ఎలాస్టిక్ ఏ సైజ్ స్క్రంచీస్కైనా 7.5 to 8.5 వరకు పెట్టేసుకోండి. నేను ఇక్కడ 7.5 తీసుకున్నా. ఒక సైడ్ సేఫ్టీ పిన్ పెట్టేసుకోండి. మీరు నార్మల్గా నాడల్ని తీస్తారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ మనకు 1 ఇంచ్ ఓపెన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరు నీట్గా సేఫ్టీ పిన్ అనేది లోపలికి పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టు ప్రెస్ చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ చివరన ఎలాస్టిక్ అనేది ఖచ్చితంగా పట్టేసుకోవాలి, లేకపోతే లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం. ఇట్లా నీట్గా స్క్రంచీ మొత్తాన్ని ఎలాస్టిక్ సైడ్ ఎక్కించుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. అంతే. ఇట్లా మొత్తం అంతా కూడా నీట్గా ఎక్కించుకోవడమే. ఇట్లా లాస్ట్కి ఈ 1 ఇంచ్ దగ్గరికి తీసుకొచ్చి అందులో నుంచి ఎలాస్టిక్ని తీసుకోవడమే నీట్గా. సాటిన్ క్లాత్ అన్నప్పుడు కొంచెం పోగులు వెళ్తాయి కదా, వాటిని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోండి. చూడండి ఇక్కడ నాకైతే నీట్గా వచ్చేసింది. ఇట్లా నీట్గా ఎలాస్టిక్ని బయటకు తీసుకున్న తర్వాత మీరు నార్మల్గా వేసుకునే ముడి కాకుండా బెలూన్స్కి వేసుకుంటాం కదా, ఆ విధంగా ఇక్కడ ముడి వేసుకోవాలి. మీరు ఇక్కడ రౌండ్ ఎలాస్టిక్ తీసుకుంటే ఈ ప్రాసెస్ అయితే యూజ్ అవుతుంది. మీరు ఇట్లా రౌండ్ది కాకుండా వెడల్పు ఉన్నది తీసుకున్న మిషన్ పైన 2 ఒకదానిపై ఒకటి పెట్టేసుకొని జిగ్జాగ్ స్టిచ్ అనేది ఉంటుంది కదా, దాన్ని వేసేసుకున్న మీకు టైట్గా వస్తుంది. మీరు ఏ ఎలాస్టిక్ తీసుకున్నా స్క్రంచీ అయితే పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇట్లా 3 వేసుకున్న దగ్గరనే కొంచెం చేంజ్ ఉంటుంది. మీరు వెడల్పున్న ఎలాస్టిక్ తీసుకుంటే మిషన్ పైన స్టిచ్ చేసుకుంటే అయిపోద్ది. మీరు ఒకవేళ రౌండ్ ఎలాస్టిక్ ఇట్లా వీడియోలో చూపించినట్టు తీసుకుంటే బెలూన్కి ముడి వేస్తాం కదా, ఆ విధంగా వేసుకుంటే మనం లాగినప్పుడు ఈ ముడి టైట్ అవుతుంది కానీ లూజ్ అయితే కాదు. ఇట్లా కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు లోపల వైపు కనేసుకొని మనకి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఓపెన్ ఉంటుంది కదా, దాన్ని మిషన్తో క్లోజ్ చేసుకోవడమే. ఇక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ చేసుకుంటే అయిపోద్ది. స్క్రంచీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అప్కమింగ్ వీడియోస్లో ఏ టైప్ స్క్రంచీస్కి ఎంత విడ్త్ తీసుకోవాలి, ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లా మనం ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కచ్ అనేది పై వైపుకు ఉండేటట్టు పెట్టుకుంటే మీకు లుక్ అనేది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇట్లా ఒకసారి హ్యాండ్తోని ఫ్రీగా అనేసుకోండి. ఏమైనా చిన్న చిన్న పోగులు ఉంటే నీట్గా ట్రిమ్ చేసేసుకుంటే అయిపోద్ది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ స్క్రంచీస్ ఎట్లా వచ్చినాయో కామెంట్ చేయండి. మీరు దీన్ని హెయిర్ యాక్సెసరీగా కాకుండా హ్యాండ్కి కూడా స్టైల్ చేయొచ్చు. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.